హాయ్ అండి, బాగున్నారా? ఈ రోజు మనము పాలకూర ఉల్లికారం చేసుకున్నాము. ఆ చేసుకునే ప్రాసెస్ చూపిస్తాను. ఎలా చేసుకోవాలంటే నేనైతే 3 పాలకూర కట్టలు తీసుకున్నాను. ఇవ్వండి, కొంచెం మీడియం సైజుగా ఉంది. 3 కట్టలు తీసుకున్నాను. ఇంట్లోకి అంతంత సైజు, మీడియం సైజు, కొంచెం పెద్ద సైజు అయితే 3 ఉల్లిపాయలు సరిపోతున్నాయి. నేనైతే చిన్నవి తీసుకున్నాను, ఒక 4-5 పాయలు తీసుకున్నాను. ఇప్పుడు వేపుకుందాము. దానికి కావాల్సినవి పచ్చనగపప్పు, ఇదిగోండి ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయలు, ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేపుకుందాం లైట్గా. ఉల్లిపాయ త్వరగా ఎగటానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఓకే, ఇది అయిపోయింది. కట్టేస్తున్నాను. పాలకూర కట్ చేసుకుందాం. పాలకూర కట్ చేసుకుందాం. ఇది కొంచెం పొడి పట్టుకుందాము. ఇదిగోండి, కొంచెం చింతపండు వేస్తున్నాం. కారం పట్టుకున్నాం కదా, వేపుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాం. ఇదిగోండి, మరీ మెత్తగా పట్టుకున్న బాగోదు, ఇట్లాగే పట్టుకోవాలి. కొంచెం ఉల్లిపాయ తొక్కలు తగిలేటట్టుగానే. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. పాలకూర ఉల్లిపాయ కారానికి కొంచెం ఆయిల్ ఎక్కువే కావాలి, చూసి వేసుకుందాం. పచ్చెనపప్పు కలిపి పెట్టాను, పోపు దినుసులు వేస్తున్నాను. కొంచెం కరివేపాకు వేస్తున్నాం. ముందు పెట్టుకున్న ఆకుకూర పెట్టుకో. పాలకూర ఉల్లిపాయ కారం అండి. పాలకూరలో ఉప్పు ఉంటుంది, లైట్గా ఉప్పుదనం ఉంటుంది అనమాట. అందుకని ఉప్పు అనేది చూసుకుని మనం వేసుకోవాలి. ఉల్లిపాయ వేపేటప్పుడు వేసాం కదా ఒక స్పూన్కి. ఇప్పుడు మనం పట్టుకున్న కారం వేసుకుందాం. ఇవ్వండి, మనం ఏవి పట్టుకున్న జీరా పొడి, జీలకర్ర పౌడర్ అనమాట. సాల్ట్ వేస్తున్నాను, చూసుకుని మళ్ళీ వేసుకుందాం. ఒక్క 3 నిమిషాలు మూత వేద్దాము. ఉప్పు చాలేదండి, నేను ఇంకొక స్పూన్ వేసుకుంటున్నాను. ఇది మొత్తం మీద ఒక 3 స్పూన్లు చిన్నది, చూసారా? దీంతో 3 స్పూన్లు సాల్ట్ వేసాను. చూసారా, అయిపోయింది. చాలా తక్కువ టైంలో చాలా హెల్తీ ఫుడ్ అనమాట ఇది. చాలా మనకి గుడ్ ఫుడ్, చాలా హెల్తీ, మన తినడానికి కూడా మంచిది. పిల్లలకి కూడా చేసి పెట్టుకున్నా కూడా చాలా మంచిది అనమాట. ఈ కారం ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు. చాలా సూపర్ టేస్ట్గా ఉంది. చూడండి, మీరు కూడా చూసి ట్రై చేయండి. ముందు ట్రై చేసి టేస్ట్ నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. చాలా బాగుంది అక్క, మేము కూడా చేసుకున్నామని మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తుంటాను. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.
అయిపోయింది, కట్టేస్తున్నాం.